మెగానెంటివి. ప్రపంచ చరిత్రలో కొన్ని తప్పులు చెరిపేలేనివి, కొన్ని గాయాలు ఎన్నటికీ మాననివి. మానవ చరిత్రలో అత్యంత క్రూరమైన అధ్యాయాల్లో ఒకటి బానిస వ్యవస్థ. అయితే శతాబ్దాల పాటు సాగిన ఈ బానిస వ్యాపారానికి పరోక్షంగా మద్దతిచ్చినందుకు, దానిని ఖండించడంలో తీవ్ర జాప్యం చేసినందుకు గాను క్యాథలిక్ చర్చి తరపున వాటికన్ ఇప్పుడు ఒక చారిత్రాత్మక క్షమాపణ చెప్పింది. ప్రస్తుత క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో తాజాగా విడుదల చేసిన తన అధికారిక పత్రంలో ఈ సంచలన ప్రకటన చేశారు. క్రైస్తవ చరిత్రలో ఇదొక మాయని గాయమని ఆయన అభివర్ణించారు. కేవలం గతం గురించి మాత్రమే కాదు, భవిష్యత్తును నాశనం చేయబోతున్న ఏఐ టెక్నాలజీ గురించి, ఆధునిక యుద్ధాల గురించి కూడా ఆయన భయంకరమైన హెచ్చరికలు చేశారు. అసలు 500 ఏళ్ల క్రితం వాటికన్ చేసిన తప్పేంటి? ఇప్పుడు పోప్ లియో అమెరికాకు ఎందుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు? లెట్స్ వాచ్. 15వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలు ఆఫ్రికా, అమెరికా ఖండాలను ఆక్రమించడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో పోప్ నికోలసు, ఆ తర్వాత వచ్చిన పోప్లు జారీ చేసిన పాపల్ బుల్స్ అనబడే కొన్ని అధికారిక ఆదేశాలు పోర్చుగీసు, స్పానిష్ రాజులకు నాన్ క్రిస్టియన్లను బానిసలుగా చేసుకునే హక్కును పరోక్షంగా కల్పించాయి. డమ్ డైవర్సాస్ లాంటి డాక్యుమెంట్ల ద్వారా కొత్త భూములకు ఆక్రమించడానికి, అక్కడి ప్రజలను శాశ్వత బానిసలుగా మార్చడానికి వలసవాదులు దీన్ని ఒక సాకుగా వాడుకున్నారు. దీనివల్లే లక్షలాది మంది ఆఫ్రికన్లు ట్రాన్స్ అట్లాంటిక్ బానిస వ్యాపారం కింద జంతువుల కంటే హీనంగా అమ్ముడుపోయారు. శతాబ్దాల పాటు ఈ తీవ్రమైన అమానుషాన్ని క్యాథలిక్ చర్చి ఖండించలేకపోయింది. సరిగ్గా ఈ చారిత్రక తప్పుకే ఇప్పుడు పోప్ లియో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయన రాసిన మొదటి ఎన్సైక్లికల్ పత్రం మ్యాగ్నిఫికా హ్యూమనిటీస్ లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. బానిసత్వం అనేది క్రైస్తవ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని అధికారికంగా గుర్తించడానికి చర్చికి ఏకంగా 18 శతాబ్దాల సుదీర్ఘ సమయం పట్టిందని, సమాజంతో పాటు చర్చి కూడా బానిసత్వాన్ని ఖండించడంలో చేసిన ఈ తీవ్రమైన జాప్యాన్ని ఎవరు కాదనలేరని ఆయన స్పష్టం చేశారు. ఎంతో మంది అనుభవించిన బాధలు, అవమానాలను తలుచుకుంటే తీవ్ర విచారం కలుగుతుందని చర్చి తరపున తాను హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నానని పోప్ ప్రకటించారు. పోప్ లియో కేవలం గతం గురించి మాట్లాడి వదిలేయలేదు. ప్రస్తుతం కళ్ల ముందే జరుగుతున్న ఆధునిక బానిసత్వం గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ల తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల కోసం పేద దేశాల్లోని కార్మికులను ఎలా బానిసలుగా వాడుకుంటున్నారో ఆయన సూటిగా ప్రశ్నించారు. డిజిటల్ టెక్నాలజీ విప్లవం పేరుతో కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న ఈ ఆధునిక వలసవాదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, ఏఐ డేటా నియంత్రణను పూర్తిగా ప్రైవేట్ కార్పొరేషన్ల చేతిలో వదిలేయొద్దని, ఒకవేళ అలా చేస్తే అది సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి సామాజిక అస్థిరతకు దారితీస్తుందని పోప్ లియో స్పష్టం చేశారు. ఏఐ రేసులో రాజకీయ నాయకుల క్రియాశీలక భాగస్వామ్యం అవసరమని ఆయన సూచించారు. చివరిగా ఆయన చేసిన మరో సంచలన వ్యాఖ్య న్యాయమైన యుద్ధం. గతంలో ఆక్రమణల గురించి తమను తాము రక్షించుకోవడానికి చేసే యుద్ధాలను చర్చి నైతికంగా సమర్థించేది. కానీ ఇప్పుడు పోప్ లియో ఆ సాంప్రదాయక సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారు. దానికి కాలం చెల్లిందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ పరిపాలనా అధికారులు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ లాంటి నాయకులు ఇరాన్పై యుద్ధాన్ని సమర్థించడానికి ఈ న్యాయమైన యుద్ధం సిద్ధాంతాన్ని వాడుతున్నారని ప్రస్తావిస్తూ, ఆధునిక యుద్ధాలు కేవలం అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఇది కేవలం హింసాత్మక అధికారిక దాహాన్ని మాత్రమే చూపిస్తుందని పోప్ ఘాటుగా స్పందించారు. 500 ఏళ్ల తర్వాత ఒక పోప్ స్వయంగా ఇలా తమ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరడం అనేది నిజంగా ఒక చారిత్రక ఘట్టం. అలాగే భవిష్యత్తును శాసించబోయే ఏఐ టెక్నాలజీపై, ప్రపంచ యుద్ధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.